న్యూస్ కంచ గచ్చిబౌలి భూములు వీడియోలు ఫోటోల విషయంలో నమోదైన కేసులో బీఆర్ఎస్ నేత ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిసాంక్ మూడోసారి గచ్చిబౌలి పోలీసులు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే 2 సార్లు క్రిసాంక్ను విచారణ అధికారులు ప్రశ్నించారు. అయితే ఈ నెల 18న మరోసారి రావాల్సిందిగా నోటీసులు ఇవ్వడంతో మూడోసారి ఎంక్వైరీకి వచ్చారు. ఇవాళ కూడా కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జరిగిన సోషల్ మీడియా ప్రచారం దీని వెనుక ఎవరున్నారన్న కోణంలో ప్రశ్నించనున్నారు ఆఫీసర్లు. लोगा दिया రెడ్డికి కంచె గచ్చిబౌలి అటు ఫోటోస్ ఆధారంగా కూడా అటు మన్నే క్రిసాంక్ అయితే ఈ రోజు మూడోసారి కూడా అటు ఆఫీసర్లు విచారించనున్నారు. అయితే ఇప్పటికీ విచారణకు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, చెప్పండి, క్రిసాంక్ అయితే ఇప్పటికే మూడోసారి విచారణకు హాజరవుతున్నారు. అయితే మరి ఈ రోజు ఎలాంటి సమాచారం రాబట్టనున్నారు? ఇప్పటి వరకు వచ్చిన ఆధారాలతో బేస్ చేసుకుని ఈ రోజు ప్రశ్నించనున్నారా? డీటెయిల్స్ ఏంటి? ఇప్పటివరకు ఇదే కేసులో దాదాపు 25 మంది దాకా కూడా నోటీసులు పోలీసులు అందించారు. వారు ఇవాళ నుంచి కూడా కొంతమంది విడతల వారిగా కూడా విచారణకు రమ్మని కూడా పోలీసులు ఆ నోటీసు కాపీల్లో చాలా క్లియర్గా కూడా వాళ్ళు చెప్పారు. అయితే మన్నే క్రిసాంక్ విషయానికి వస్తే మాత్రం ఇది మూడోసారి. అంటే మొదటిసారి వచ్చినప్పుడు దాదాపు 8 గంటలు 9 గంటల పాటు కూడా ఆయన విచారించారు. 65 ప్రశ్నలపైన ఆయన పైన స్పందించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు రెండోసారి వచ్చినప్పుడు మాత్రం అప్పుడు ఇద్దరు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఆఫీసర్స్ అందుబాటులో లేరు. సో అందుబాటులో లేకపోయేసరికి ఆయన పెద్దగా విచారించలేకపోయారు. అయితే ఆ రోజు మాత్రం ఆయన పంపించే రోజు మాత్రం చాలా క్లియర్గా మొదటి రోజు ఏదైతే ఫోన్ కోసం మేము వివరాలు అడిగామో ఈ పోస్టులు చేసినటువంటి ఫోన్ కానీ ఇది క్రియేట్ చేసినటువంటి ఫోన్ కానీ ఆ ఫోన్ని ఖచ్చితంగా మీరు విచారణకి తీసుకురావాలని కూడా వారు గుర్తు చేశారు. దాంతోపాటు ఇవాళ రమ్మన్నారు కాబట్టి వచ్చేటప్పుడు ఆ ఫోన్ని తీసుకురామని కూడా ఆయన చెప్పారు. అయితే ఆ ఫోన్ను తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు దాదాపు 4 ఎస్ఐలు వచ్చి క్రిసాంక్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే 4 కేసులు నమోదయ్యాయి కాబట్టి ఒక్కొక్క ఎస్ఐ దగ్గర కొద్దిసేపు ఆయన్ని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో ఇంకా చాలామంది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి పోస్టులు చేసిన వారు, దాంతోపాటు రీట్వీట్లు చేసిన వారు, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేసినటువంటి వారు, ఫేస్బుక్లో అదే పనిగా అసత్య ప్రచారం చేయాలనే ఉద్దేశంతో పోస్టులు పెట్టినటువంటి వారు, అలాగే మన్నే క్రిసాంక్ వల్లను, అలాగే సోషల్ మీడియా చూసినటువంటి ఐటీ విభాగం చూసినటువంటి మరొక వ్యక్తి బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి కొనతం దిలీప్. సో వారు కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళకందరికీ కూడా ఈ వీడియోలు ఫోటోలు పంపించి పోస్టులు చేయించినట్టుగా పోలీసులు ప్రాథమికంగా ఎవిడెన్స్ దొరికాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు క్రిసాంక్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అయితే క్రిసాంక్ మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, కావాలనే రాజకీయ దురుద్దేశంతోనే నా పైన కేసులు వేస్తున్నారు. దాంతోపాటు కంచె గచ్చిబౌలి సంబంధించినటువంటి దీంట్లో అప్పుడు వన్యప్రాణులు అందులో ఉన్నాయి, జింకలు కానీ నెమలలు కానీ వీళ్ళు బుల్డోజర్లతో అక్కడ చెట్లను నరికేస్తున్నటువంటి సమయంలో అవి అరుచుకుంటా బయటికి వెళ్ళిపోయి బయటికి వెళ్ళేటప్పుడు చాలా వరకు కూడా కుక్కలు వాటిని కరిచి చంపేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వాస్తవాలు. దాంతోపాటు ఇటు హెచ్సియుకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళు క్రియేట్ చేసినటువంటి పోస్టులు మేము కొన్ని షేర్ చేసినటువంటి మాట వాస్తవమే. దాంతోపాటు ఇప్పటికి కూడా ఆ పోస్టులు మా యొక్క ఫేస్బుక్ అకౌంట్లో కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ వీటిల్లో ఉన్నాయి అనేది కూడా ఇప్పటి వరకు మేము తొలగించే ప్రసక్తి లేదంటూ కూడా మన్నే క్రిసాంక్ కూడా తన లాస్ట్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి కావాలనే ప్రభుత్వం నా పైన ఇన్ని గంటల పాటు కూడా విచారణ పేరుతో రప్పించి కాలయాపన చేస్తుంది, నన్ను ఎటువంటి క్వశ్చన్స్ అడగటం లేదు, కేవలం అడిగినటువంటి క్వశ్చన్స్ అడుగుతుందనేసి కూడా తన వర్షన్ అయితే చెప్తున్నాడు. అయితే గచ్చిబౌలి పోలీసులు మాత్రం ఈ కేసులో చాలా సీరియస్గా తీసుకుంది. ఏకంగా స్మితా సబర్వాల్కే నోటీసులు అందించారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమె రీపోస్ట్ చేసినటువంటి కారణంగానే నోటీసులు అందించారు. సో దాంతోపాటు ఇంకా 25 మందికి కూడా నోటీసులు వెళ్ళాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఆర్థికంగా కూడా కొంతమంది వీరి నుంచి కూడా లాభపడ్డారనేది కూడా ప్రాథమికమైనటువంటి ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాటి బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడగబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎప్పుడు క్రియేట్ చేస్తారు, ఎందువల్ల క్రియేట్ చేస్తారు, అక్కడ నిజంగానే జింకలు పారిపోతున్నట్టుగా చనిపోయినట్టుగా నెమలు చనిపోయినట్టుగా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఆ ఏఐ పోస్టులు క్రియేట్ చేయడానికి మీకు ఏంటి అవసరం వచ్చింది అన్న తరఫా కూడా క్వశ్చన్ చేశారు. దాంతోపాటు ప్రభుత్వం మీద ఎందుకు మీరు కుట్ర చేయాలనుకున్న అంశం పైన కూడా క్వశ్చన్ చేసినట్టుగా సమాచారం అవుతుంది. దాంతోపాటు తదుపరి దాదాపు ఒక క్యాంపెయిన్ లాగా కూడా వీళ్ళు చేశారు కాబట్టి ముఖ్యమంత్రి ప్రతి ఒక్క పోస్ట్లోనూ ముఖ్యమంత్రి ఒక క్యారికేచర్ పెట్టడము, ఫొటోస్ పెట్టడము, తర్వాత గచ్చిబౌలిలో ఈ నెమళ్ళు కానీ అలాగే దాంతోపాటు జింకల యొక్క ఫొటోస్ కానీ ఆ ఒక్క
ఫోటోలను వీడియోలను పెట్టడం, వాటిని సౌండ్లు పెట్టడం ఇవన్నీ కూడా తరచుగా కూడా వీళ్ళు పోస్టులు చేశారు. ఎందుకు దాన్ని కంటిన్యూటీ చేశారు? దాంతోపాటు ఇది ఫేక్ ఫోటోలు ఫేక్ వీడియోలను తెలుసుకున్నట్టు కొంతమంది బాలీవుడ్ సంబంధించిన వారు కానీ ఆ పోస్ట్ అన్ని కూడా వాళ్ళు డిలీట్ చేశారు. టాలీవుడ్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్ కూడా చాలా వరకు పోస్టులు డిలీట్ చేశారు. అయితే కొంతమంది మాత్రం వాటిని అలాగే ఉంచారు కాబట్టి వారికి అందరికీ కూడా నోటీసులు పిలిపించి విచారణ అయితే చేస్తున్నారు. సో చూడాలి, మన్నే క్రిషాంక్ని ఇవాళ 8 గంటల 9 గంటల వరకు కూడా విచారణ అయితే గచ్చిబౌలి పోలీసులు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.